తెలుగు ఫ్లేమ్ క్షణక్షణం ఆనంద వీక్షణం. గుప్పెడంత మనసు సీరియల్ స్టార్ మాలో మధ్యాహ్నం 12:30 స్లాట్లో ప్రస్తుతం టెలికాస్ట్ అవుతోంది. ఈ సీరియల్లో రిషి క్యారెక్టర్లో కొత్త నటుడిని రీప్లేస్ చేయబోతున్నారా? ఆ విషయంగా బయట వచ్చిన వార్తలు నిజమేనా? పూర్తి క్లారిటీ వీడియోలో తెలుసుకునే ముందు ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు గంట కొట్టేయండి. గుప్పెడంత మనసు సీరియల్ స్టార్ మాలో సక్సెస్ఫుల్ గా దూసుకెళ్తోంది. ఈ సీరియల్ ప్రస్తుతం విజయ పదంలో 1000 ఎపిసోడ్ల వైపుకు దూసుకెళ్తోంది. ముఖేష్ గౌడ, రక్షా గౌడ, సాయి కిరణ్, చంద్ర లక్ష్మణ్ మెయిన్ లీడ్ గా నటిస్తున్నారు. గత వారం క్రితం గుప్పెడంత మనసు సీరియల్ ను 12:30 స్లాట్ కి మార్చారు. ప్రస్తుతం మధ్యాహ్నం స్లాట్ లో సీరియల్ కొనసాగుతోంది. గుప్పెడంత మనసు సీరియల్లో రిషికి రీప్లేస్మెంట్ గా కొత్త నటుడు రాబోతున్నట్లు వార్తలు వచ్చాయి. రాబోయ్ చందమామ, గృహలక్ష్మి సీరియల్స్ లో నటించిన రవిశంకర్ రాథోడ్ ని రిషి క్యారెక్టర్ లో ముఖేష్ కి బదులుగా రీప్లేస్ చేయబోతున్నట్లు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అలాగే ఇన్స్టా పేజెస్ లో పోస్ట్ చేశారు. అయితే అదంతా ఫేక్ న్యూస్. రవిశంకర్ రాథోడ్ గుప్పెడంత మనసు సీరియల్లో నటించడం లేదని తానే క్లారిటీ ఇచ్చారు. గుప్పెడంత మనసు సీరియల్లో లేట్ అయినా మళ్ళీ లేటెస్ట్ గా ఫ్యాన్స్ ముందుకు ముఖేష్ గౌడ ఖచ్చితంగా ఎంట్రీ ఇస్తారు. గుప్పెడంత మనసు సీరియల్ నుండి ముఖేష్ గౌడ అయితే తప్పుకోలేదు. ఖచ్చితంగా రిషి క్యారెక్టర్ లో ముఖేష్ గౌడ రీఎంట్రీ ఉంటుంది. గుప్పెడంత మనసు సీరియల్ నుండి రిషి తప్పుకునేలా అయితే సీరియల్ ని అప్పుడే ఎండ్ చేసుండేవాళ్ళు. సీరియల్ ని ఎండ్ చేయలేదంటే ముఖేష్ రీఎంట్రీ తప్పకుండా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. గుప్పెడంత మనసు సీరియల్లో రిషి రీఎంట్రీ కోసం మీలో ఎంతమంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు? ముఖేష్ గౌడ ప్లీజ్ కమ్ బ్యాక్ అని కామెంట్స్ లో నమోదు చేయండి. ఇలాంటి మరెన్నో తెలుగు సీరియల్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.